ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వద్దాం. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బాలు కొడతా ఉన్నారు కదా. ఇందిరమ్మ తీసుకొచ్చిన రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సబ్జెక్ట్ లేకుండా, బేస్ లేకుండా మాట్లాడుతున్నారు. ఆ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ విషయాన్ని వీళ్ళు కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇందులో నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్ర యువతకు ఉపాధి ఇవ్వలేని ఈ పనికి మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వలేని చవట ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చని ఈ దరిద్రమైన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, కలవకుండా ఢిల్లీకి పారిపోయే అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎంచుకున్న మనం, ఢిల్లీకి పారిపోయే రేవంత్ రెడ్డి ఈరోజు వీళ్ళ కథలు, వీళ్ళ లెక్కలు ఒకసారి బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తే, ఇందిరమ్మ ఇండ్లు అనేది బాగా చర్చల్లోకి వస్తుంది. ఏమైనా మాట్లాడితే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, మేము గిన్ని కట్టినాం, మేము గన్ని కట్టినాం అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు కొడుతున్నారు. నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో విడతల వారీగా, అందులోనూ ఒకటేసారి ఎంత కేటాయించారు దీనికి? ఇందిరమ్మ ఇండ్లకి మొత్తం ప్రభుత్వం కేటాయించింది ఈ యొక్క 5 లక్షల రూపాయలు కేటాయించింది. ఈ 5 లక్షల రూపాయలు కేటాయిస్తే ఇందులో నుంచి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది, వీళ్ళు చేస్తున్న అపసోపాలు ఏంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ 5 లక్షలు ఒకటేసారి వస్తుందా అంటే అది రాదంట. ఏందట? లిటికేషన్లు. మళ్ళీ అక్కడ ల్యాండ్ ఎవరిది ఉండాలి? ల్యాండ్ మళ్ళీ మనదే ఉండాలి. ఆ తర్వాత శ్రమ ఎవరిది ఉండాలి? అది కూడా మనదే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చెప్తా. నెక్స్ట్ ఈ డబ్బులు ఎట్లా పడతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ దాకా బెడ్ దాకా వేసుకుంటే ఓ 1,00,000 రూపాయలు సంథింగ్, 1,00,000 రూపాయలు ఎంతో వస్తాయి. తర్వాత సెకండ్ కార్యక్రమం చూసుకుంటే గోడ దాకా, ఎక్కడ దాకా పిల్లర్ విత్ గోడ దాకా వస్తే సరే, అక్కడ 2 లక్షల లేకుంటే 1 లక్షల అలా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తర్వాత థర్డ్ విషయానికి వచ్చేస్తే స్లాబ్. ఈ స్లాబ్ విషయానికి వస్తే కంప్లీట్గా ఇక్కడ 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సరే 3 విడతలు మొత్తం కలిపి వీళ్ళు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ యొక్క 5 లక్షల రూపాయలు వీళ్ళు ఆ యొక్క అర్హులైన కుటుంబానికి అకౌంట్ల ద్వారా ఇచ్చేస్తారట. మళ్ళీ దానికి అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకోవాలి, రకరకాల కార్యక్రమాలు ఉందంట దాంతో. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు 5 లక్షల నిజంగా ఒక ఇల్లు అయిపోతుందా అనేది ఒక డౌట్. ఇప్పుడు మేస్త్రి పరంగా చూసుకుంటే, ఆ మేస్త్రి యొక్క డిమాండ్ ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. మేస్త్రిలే 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఎంత? 5 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు వాళ్ళు కట్టడానికి తీసుకుంటున్నారు. ఇది వాస్తవం కదా? అంతేనా కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే ఇందిరమ్మ డబ్బులు మేస్త్రి వాడికి సరిపోతలేదు. ఆ కుటుంబం ఏం చేయాలి? ఒక ఇల్లు కట్టాలంటే ఈజీగా ఇప్పుడు ప్రజెంట్ ఇనుము రేటు పెరిగింది, కంకర రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, ఇటుకల రేటు, అటుకుల రేటు అన్నీ పెరిగినాయి. పెరిగితే ఈరోజు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా అప్రాక్సిమేట్లీ ఈ రేటు దాకా ఉంది. ఈరోజు ఏది కొనాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కట్టాలంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులు ఎంత? మనకి ఇచ్చిన డబ్బు తిప్పి కొడితే 5 లక్షల రూపాయలు అంతే. మిగతాది ఎంత కట్టుకోవాలి, ఎంత తెచ్చుకోవాలి? 20 లక్షల రూపాయలు తెచ్చుకోవాలి. అలా ఇల్లు అంటే ఆశమాషగా అయిపోద్దా? మాట చెప్తా. ఇల్లు కట్టుకున్నాక టైల్స్ వేపే బుద్ధి అవుతుంది, కొందరు సీలింగ్ వేసుకుంటారు, పుట్టి వేసుకుంటారు, ఏసీలు వేసుకుంటారు, సంథింగ్ హోమ్ డెకర్ చేసుకుంటారు. అంతేనే కదా? మరి సరే అవేం చేయకున్నా గోడలతో లేపుకోవాలని కూడా ఈజీగా 20 లక్షలు అవుతాయి. మరి ఇప్పుడు అక్కడ అభ్యర్థి 15 లక్షలు అప్పే అవుతుండు కదా. సరే వాళ్ళు ఇచ్చే డబ్బు మేస్త్రికైనా పోయినా మిగతా డబ్బులు మనం ఇల్లు కట్టుకోవాలి అనే ఆతృతంతో ఈరోజు అర్హులైన అభ్యర్థులు కట్టుకుంటారు తప్ప 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు అంటే అది మాత్రం వాస్తవం కాదు. ఎవరు కూడా కట్టుకోరు. పూరి గుడిసె కూడా కాదు. ఈ రోజుల్లో పూరి గుడిసె కట్టుకుంటారు కదా, లోపల కర్రలే రావు 5 లక్షలకి. అయితే ఈరోజు మేం కట్టినాం అంటాడు. మళ్ళీ అందులో మీకు హైలైట్ చెప్తా. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే దీనిపైన కాంగ్రెస్ లీడర్ ఉంటాడు. ఈ కాంగ్రెస్ లీడర్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఈయన ముచ్చటైంది, నువ్వు 20,000 ఇస్తే నీకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్. కొన్ని ఏరియాలో 50 డిమాండ్ పలుకుతుందట, కొన్ని ఏరియాలో 1,00,000 రూపాయలు డైరెక్ట్గా 1,00,000 రూపాయలకి టార్గెట్ వేసినట్టు ఇందిరమ్మ ఇండ్లు. అంటే వీళ్ళు మొత్తం ఏదో రాత్రి బంగ్లా తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా కొందరు కార్యకర్తలు వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైనుంచి అక్కడ ఎమ్మెల్యేలు, ఎవడైనా సరే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డబ్బులు లంచం తీసుకుంటే వాళ్ళని తాట తీసి బొక్కలేసి చూరా చేస్తానే డైలాగులు పైనుంచి. కానీ ఎమ్మెల్యేల కమిషన్లు కూడా ఉంది అక్కడ. అంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు అన్నీ
అర్హులైన అభ్యర్థులుగా దొరుకుతుందా అంటే లేదు. ఈరోజు బంగ్లా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి బడబడ డబ్బున్నోళ్ళకి ఫామ్ హౌస్గా ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటారు. అందులో మొన్న ఒక విషయం చూసాం, పొంగిరెడ్డి గారు ఇండ్లు ఇస్తూ నీ కొడుకులు ఏం చేస్తారమ్మా అని గాలికి పోయి ఇట్లా అడిగినందుకు మా చిన్న కొడుకు లండన్లో ఉంటాడు, ఇంకో కొడుకు అమెరికాలో ఉంటాడు, నా బిడ్డ డాక్టర్ అని చెప్పేసి చెప్పుడుతోటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ అర్థమైంది ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా కూడా కొంచెం పలుకుబడి అనేది ఉండాలి అనేది అక్కడ ప్రజలకు కూడా క్లారిటీ అయిపోయింది. అంతేనా కదా మిత్రులారా? అంత క్లారిటీ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది గిది ఈ తాతిక పని. ఇందులో అయితే ప్రజలు సాటిస్ఫై అయ్యారంటే అప్పుల పాలయ్యారు. సాటిస్ఫై కాదు, అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ఇదే లెక్కన వీళ్ళు బతుకున్న రోజులు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ వీళ్ళు తీయలేరు, వాళ్ళకు అది కుదరదన్నమాట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది? ల్యాండ్ ఎవరిది? ప్రభుత్వం అనేది. బీఆర్ఎస్ ఆ టైంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గౌడ్దే, అంతేనా కదా? నెక్స్ట్ ఆ ఇండ్లు మొత్తం 20 lakhs 18 lakhs లేకుంటే 15 lakhs ఆ ఇల్లు ఎంత అయితే అంత మొత్తం ఎవరు భరించింది? వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ భరించింది. ఇండ్లు లేని వాళ్ళకు, కూడుగూడు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ కార్యక్రమం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కొన్ని ఏరియాల కన్స్ట్రక్షన్ అయితే కూడా కొన్ని ఆగిపోయినాయి. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చేసి రంగులు పూసేసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ప్రజలకు ఇబ్బంది పడకుండా చేసింది మాత్రం బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ మాత్రమే. ఏ విషయంలో అడగండి, వాళ్ళు ప్రజలకు ఇంత ఇబ్బంది కలగకుండా పావలా పైసా కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిల్లో ప్రజలు వెల్ సాటిస్ఫైడ్ దీంతో. ఎందుకంటే రూపాయి ఖర్చు కాల పేదోళ్ళ కల సహకారం చేయట్లా బీఆర్ఎస్ పార్టీ డన్ ఏ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ఈరోజు పరిపాలన అంటే గట్లుండాలి, ఇల్లు కళల సహకారం చేయాలంటే గిట్లుండాలి. అంతేగాని మాట్లాడితే 5 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళు చూడండి 5 లక్షలు ముచ్చట తీస్తలేరు ఈ మధ్యలో. ఇందిరమ్మ ఇండ్లు కట్టేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, చేసేస్తున్నాం అంటే ప్రజలను మీరు అప్పుల పాలేటట్టు చేస్తున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న పని చేస్తే అయిపోవు. ఏంటంటే భూమి ఉన్నోళ్లకు అక్కడ ఇల్లు లేదనుకోండి, భూమి లేని వాళ్ళకు అక్కడే ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీట్ చేసేటప్పుడు మరొకటి రాకపోయేటోడు నాకు తెలిసినంత వరకు. సో ఈ రెండింటి మీద కంపేర్ చేసుకుంటే ఏ పార్టీ బెస్ట్ ప్రజల గురించి? ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏ పార్టీ బెస్ట్? ఇందిరమ్మ ఇండ్లు కట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుల పాలయ్యారా లేదా? బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఇన్ని రోజులుగా ఆ ఇండ్లలో ఉంటున్నారు, మీరు ఇల్లు లేకుండా ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనే దానిపైన ఈ రెండింటి పరిపాలన దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపే కార్యక్రమం అయితే చేయండి.